వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఈరోజు మనం చూసుకుంటే గోపాలపట్నంలో చంద్రనగర్లోని బాణసంచార ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందులో మీరు చూసుకుంటే 3 ఫ్లోర్స్. సో సెకండ్ ఫ్లోర్లోని ఒక మదర్ బేబీస్ని అలా పట్టుకొని ఇంకా అలా ఉండిపోయిందనమాట. సో ఆ మదర్ కొంచెం ఇప్పుడు కోలుకున్నారు. అసలు ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం మాట్లాడి. మేడం, అసలు ఎలా జరిగింది, మీరు ఎలా గుర్తించారు దాన్ని? తెలీదు మేడం. పిల్లలతోని నేను రూమ్‌లో ఉన్నాను. మా హస్బెండ్ గారు బయటికి పనికెళ్లారు. ఈలోపు ముందు నుంచి సౌండ్‌లొచ్చాయి. ఏంటని చూస్తే ముందు రూమ్ నుంచి పెద్ద మంటలొచ్చాయి. ఒకసారి పవర్ కట్ అయిపోయింది. మా ఫ్రిడ్జ్ పడిపోయింది. అసలింకేం కనపడలేదు. మొత్తం ఇంకా చీకటైపోయి మొత్తం పొగొచ్చేసింది. ఊపిరాడని పరిస్థితిలో ఉన్నాం మేడం. పిల్లలు కూడా ఇంకా అమ్మ అరిస్తే ఆళ్ళకింకా ఓర్చుకోండమ్మా అని చెప్పేసి ఇంకా పిలుస్తున్నాను. కాపాడండి, నా పిల్లల్ని కాపాడండి. ఎవరికి వినిపించలేదు. పక్కన ఏవో క్లాత్ దొరికితే మా బాబుకిచ్చాను. వాంతింగ్‌లు అప్పటికి చేసుకుంటున్నాడు. పెట్టుకో డాడీ ఏమవ్వదు, నేనున్నాను కదా కాపాడుతారని పిల్లల్ని ఇంక అలా పట్టుకొని ఉండిపోయాను మేడం. బయటికి రాలేకపోయారా? రావడానికి ఇంకా మాకేం కనిపించలేదు మేడం అస్సల. ఇంకా ఆ టైంలో ఇంకా మా చేతిలో ఫోనుంది. ఫోనుంటే మా హస్బెండ్ గారికి ఫోన్ చేసాం. ఇలా పిల్లలు చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. పిల్లల్ని కాపాడు చాలు అన్నాను మేడం. ఆ టైంలో ఇంకప్పుడు వచ్చిందాకా ఇంక ఆ మూలన ఉండిపోయాము. ఎవరు రెస్క్యూ చేశారు? ఎలా రెస్క్యూ చేశారు? మా హస్బెండ్ గారు వచ్చారు మేడం. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు కదా! వాళ్ళదేమి నాకు తెలీదు మేడం. మీరు స్పృహలోనే ఉన్నారా? స్పృహ కోల్పోయారా? స్పృహ కోల్పోయాను మేడం. పిల్లలు అప్పజెప్పిన వరకు వెళ్ళి ఓపిక పడ్డాను మేడం. తర్వాత ఇంక ఊపిరి అందలేదు. బయటకొచ్చాక ఇంకేం జరిగిందో తెలీదు. స్పృహ ఇంకా ఉంటామో ఎప్పుడొచ్చారు? స్పృహలోంచి బయటికి ఎప్పుడొచ్చారు? కిందన పడిపోతే తీసుకెళ్ళి అందరూ కూర్చోబెట్టి వాటర్ గట్టా జల్లి కూర్చోబెట్టారు. ఇంక వెంటనే 108 కాల్ చేస్తే ఇలా వచ్చేసాం మేడం. పిల్లలు బానే ఉన్నారు కదా? పిల్లలు బాగానే ఉన్నారు మేడం. పిల్లల్ని కాపాడుకున్నాను. అసలు అలా బయటపడతాను అనుకోలేదు మేడం. అంటే పైన శివగారు మీకు తెలుసా అండి? ఆ బాణసంచారాలు? అంటే అంటే ఇరుగు పొరుగు అని ఇంటి పై అతను కదా, ఎప్పుడైనా మాట్లాడడం గాని, లేదంటే తెలుసు వాళ్ళ దగ్గర బాణసంచారాలు ఉన్నాయని మీకేమైనా తెలుసా? తెలుసు. సో చూస్తున్నారు కదా, ప్రెజెంట్ ఆవిడైతే చాలా నీరసంగా ఉన్నారు. మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే కొంచెం భయానికి గురయ్యారనమాట. పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పి అప్పటి వరకు చాలా పోరాటం చేశారు. బట్ సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతది అన్నది. సో దానికి చూస్తూనే ఉండండి విశ్వభారత్ టీవీని.